సో గాయ్స్, మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్ ఇలా మొదలయ్యింది. మా పిల్లలందరూ రాఖీ కట్టుకుంటున్నారు. వీళ్ళ సెలబ్రేషన్స్ అయిపోయాక నెక్స్ట్ నాది. సిస్టర్స్ అందరు చాలా హ్యాపీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో మా ఇంట్లో మా పిల్లల సెలబ్రేషన్ అయితే ఇలా మొదలయ్యింది. అందరు రాఖీ కట్టుకుంటున్నారు. వాళ్ళది పూర్తయినాక నాది నెక్స్ట్. రాఖీ కట్టడానికి పోతున్నాం. నేను మా తమ్మునికి కొడతా, ఈమె వీళ్ళ తమ్మునికి కట్టుకుంటుంది. అందరికంటే చాలా చిన్న తమ్ముడు నాకు, ఈమెకు అందరికంటే పెద్ద చిన్న తమ్ముడు. వచ్చేసినాం. నీకు కట్టినాక చూపి, నీ చెయ్యి చూపి. నేనే కట్టినా, మంచిది కట్టినా నేను. ముఖ్యంగా చిన్న రాఖీతో కాదు సరిపెడుతున్నా. బడ్జెట్ తక్కువ ఉంది. ఆకులు మిస్ అయింది సారే. మామ నేనే సెలెక్ట్ చేసినది. చాలా పెద్ద రాఖీ. ఎవరు రాఖీ కట్టేది అక్కడ కట్టండి. చాలా పెద్ద ప్లాన్, పెద్ద ప్లానింగ్. ఎగిరిపోతుంది అది ఇట్లా. కొంచెం తినదు, ఇంకొంచెం తక్కువ వస్తుంది. ఫుట్బాల్ అంతే.
బ్లెస్సింగ్స్ టైం. కట్టని స్పెషాలిటీ దూది రాకిది. చూపి మామ. రాఖీ బాగా కట్టారే. నేను రాఖీ కట్టడం పూర్తయింది. నెక్స్ట్ మా చెల్లి, మా చిన్నమ్మ కూతురు, మాకు 4 తమ్ముళ్ళు. సో మేము సిస్టర్స్ చాలామంది అనమాట, చిన్నమ్మ కూతుర్లము. ఒకరు కట్టే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి కంటిన్యూ కట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. వీళ్ళు ఏదో చెప్తున్నారు. ఈరోజైతే ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా అనిపించింది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండగ కోసం ఎంతోమంది అక్క చెల్లెలు ఎదురు చూస్తాం కదా. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ పెట్టండి నాకు. మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాం. అసలు ఆ రోజు ఎలా గడిచిపోయిందో తెలుస్తుంది మాకైతే. ఇంకా మా చెల్లెలు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కట్టేవాళ్ళు. మా తమ్ముడికి అయితే టెన్షన్ మొదలైంది, ఎవరికి ఏం గిఫ్ట్ పెట్టాలని. ఒకసారి ఫేస్ గమనించండి మీరే. చాలా పెద్ద రాఖీ అయితే కట్టేసిన మా తమ్ముడికి ఈసారి నేను. సెకండ్ మా చెల్లి కూడా అనుకోకుండా తీసుకొచ్చింది తను. రాఖీ అయితే పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ అన్నమాట. నేనైతే మా తమ్ముడి దగ్గర వెళ్ళి కొంగు జాపి కొంచెం కామెడీ అయితే చేసిన. నెక్స్ట్ మా రెండో తమ్ముడు. అలాగే కంటిన్యూ తనకు కూడా రాఖీ కట్టేస్తాం. చాలామంది ఉన్నారు కాబట్టి వీడియో కొంచెం లాంగ్ అయిందండి, స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. మీకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే కామెంట్ చేయండి. మా చిన్నమ్మ కొడుకు, మా తమ్ముడు. చిన్న చిన్న పిల్లలతో చాలా సందడిగా అనిపించింది. మళ్ళీ ఇయర్ వారికి గుర్తుపెట్టుకోవాలి రాఖీల పండగని. ఇక మా తమ్ముడికి అయితే తొందరగా పెళ్ళి కావాలని ఆశీర్వాదం అయితే ఇచ్చేసిన. నేను మా మూడో తమ్ముడు అనమాట. పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి గిఫ్ట్స్. లైన్గా ఒక్కొక్కరికి గిఫ్ట్ అయితే ఇచ్చిండు మా తమ్ముడు.
సో మేమైతే రాఖీల పండుగ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. మా తమ్ముడు అయితే గిఫ్ట్స్ ఇచ్చిండు. దీని తర్వాత మేమైతే భోజనం కూడా చేసేసినాం. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మీరు కూడా పండుగ సెలబ్రేషన్ బాగా చేసుకున్నారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.